రెడీ? ఆర్జీవి గారు హియర్, జీవి హియర్. ఇక్కడ 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 కింద కింద నుంచి సెకండ్ రో. 36 years తర్వాత మళ్ళీ థియేటర్లో చూశాను. అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. స్టాండౌట్ ఫీచర్ ఇందులో నాకేంటంటే మ్యూజిక్. ఇట్ ఈస్ జస్ట్ స్క్రీమింగ్ అవుట్ అన్నట్టు. సూపర్. ఇప్పుడున్న స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా, అట్ ద సేమ్ టైం బాగా వింటేజ్ అండ్ నాస్టాలజిక్గా ఉంది. అండ్ ఐ లవ్ ద క్లోజప్స్. ఇప్పుడు చూసినా కూడా నాకు వెరీ రిలవెంట్ అండ్ వెరీ ఎంగేజింగ్గా ఉంది. దట్ ఈస్, ఐ మీన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ద పాయింట్ ఈజ్ మీరు చెప్పేదానికి ఊకుంటున్నాను. వాట్ కెన్ ఐ సే? బట్ ద ఫ్యాక్ట్ దట్ యూ లైక్ ద మ్యూజిక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నికల్ ఛాలెంజెస్. ఒరిజినల్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా హౌ వీ యూజ్డ్ ది ఏఐ యాప్స్ టు basically get exact same effect of what you remember seeing that long back. I think that was a challenge. Yeah. రఘువరన్ గారి వాయిస్ ఏమన్నా మోడిఫై చేశారా? No, not in. Nothing was modified. It was just అంటే ఆ టైంలో మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన టోటల్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్. అది కూడా మిక్స్డ్ ట్రాక్ ఉంది. వీ డోంట్ హ్యావ్, ఐ మీన్ సెపరేట్లీ. వర్మ గారు అంటే హియర్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఎస్ ఎస్ సార్. బాబు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీస్ హై స్కూల్లో అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి వెనక తిరిగి ఇవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్లో కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ 36 years. ఇప్పుడు మా నాస్టాల్జియా పని మీరు మీ నాస్టాల్జియాకి వెళ్ళారు. yes, really nostalgical feeling. తర్వాత రియల్లీ యాజ్ మై కొలీగ్ జీవి సెడ్, ద క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఎన్హాన్స్డ్. ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది. కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు. నువ్వు అన్నీ ఉన్నాయి. అయ్యో, అప్పట్లో ఇంత ఇదిగా లేవు. అంటే అఫ్ కోర్స్ అట్మాస్ సౌండ్లో అంటే ఇక్కడ మీకు సింగిల్ స్క్రీన్ ఒక సింగిల్ సోర్స్ నుంచి వింటున్నప్పటికీ మీరు అట్మాస్లో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో అప్ ఎ లిటిల్. ప్రభు, నథింగ్ వాజ్ యాడెడ్. అసలు ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ దిస్ థింగ్ అక్కడ నుంచి తీసుకున్నాము. అండ్ నథింగ్ వాజ్ ఆల్ యాడెడ్. నోస్టాల్జియా అని రాము అన్నాడు కాబట్టి 36 years ago, whenever we started and released on October 5th, never కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. ఇట్స్ స్టిల్ వెరీ, నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్, వాట్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. See, at the time, నన్ను మాట్లాడిని రాము, ఫినిష్ చేసి బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరుపు వినిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని. ఇప్పుడు నౌ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్,
యూ ఆల్మోస్ట్ ఫీల్ యూఆర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున పరిగెడుతూ ఉంటే, ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి, దట్ ఈస్ ద మెయిన్ ఎన్హాన్స్మెంట్ విచ్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ సౌండ్. And that again, the accompanying music was possible because of AI. Yeah. ఇప్పుడు ఫ్లో తప్పింది నాది. ఎనీవే, సో రాము అంత ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్, అండ్ మై అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్. అగైన్ ఐ యామ్ నౌ ఆల్సో ఇన్ గ్రాటిట్యూడ్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ ఆల్సో the 4K-లోకి లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది 4K-లోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేయడం చాలా ఇది. బట్ అన్నపూర్ణ టీమ్, సివి రావ్, అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో, ఆర్ ఎలా షాక్ కాదు, ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా. నేను కూడా జస్ట్ 3-4 days బ్యాక్ ఫుల్ త్రోలో సినిమా చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు, శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి. అప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్. ఫోన్లు చేసుకుంటాం. సౌండ్ బాగుంది అన్నారు. అప్పుడు సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం ద టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగైన్ దిస్ టైమ్. అండ్ ఇట్స్ just fantastic. It's a very surreal experience ఇందాక అన్నట్టు. And I'm so happy to be here today after so many years. సార్, ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నో బడీ కెన్ మ్యాచ్ దోస్ షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు, తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లెగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్. అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సో రియల్. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాజ్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్, ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న రిలేషన్, దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద టేకింగ్, ఇట్ ఈస్ టు డూ ద కెమెరా స్టడీ క్యామ్, అది కాదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్, అండ్ మేబీ ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఈవెన్ టుడే, వేర్ ద మెయిన్ క్యారెక్టర్, ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవన్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనెవరు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్గా ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూ ఇస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి యూ అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు. సార్ నాగార్జున గారు. నాకు సార్ హాయ్, దిస్ ఇస్ ప్రఖ్యాత్ ఫ్రమ్ గుల్టీ. Hi. So first of all, it looks great. The restoration Looks great or fantastic? looks great and fantastic both. Okay, thank you. So what do you think is one unique point you have to point out that made Shiva trendsetter cult film? At that time in life, at that point in time, it was నేను అనుకునేది right time, right place, everything. Cinema needed change, and the new maverick came into town, and that is Ram Gopal Varma, with change and with a strong conviction, cinemalu itla thiyochu, and strong conviction of sound, visuals, and this might be a very
డిప్లొమాటిక్ ఆన్సర్, అన్నీ సారీ అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పూనకం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. ఇట్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాగార్జున గారు ఇక్కడ యా, ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమల గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నో వెరీ వెరీ నాస్టాలజిక్. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. షీ వాజ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఐ సింప్లీ పుట్ అ మెసేజ్, couldn't take my eyes off you. అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్ లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. yes యా, సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీస్. సినిమా చూస్తున్నంతసేపు, నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమ్లా అండ్ మై సెల్ఫ్, బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్, మెమరీస్ ఆఫ్ సో మెనీ. ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్. every second, every hour, every day of Shiva shooting gani, our conversations gani, it was just fantastic. And I don't live in memories generally, but ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసాయి. అండ్ Sir, బాక్సింగ్ సీన్ వచ్చి So మీరు you told used AI completely for the audio registration, at least parts of it. So technical గా వాడుతున్నారు AI ని. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my thinking. Yeah. నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్. కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని, ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేశావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఇట్స్ వండర్. సార్ ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరన్నా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. సారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ గారు 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్టరా, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjuna garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous, and I'm reminded of all the fan following you've had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours, and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, question
questions, of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Anything that about the shooting of the film that you remember that was very challenging for you? నథింగ్ వాజ్ ఛాలెంజింగ్. ఇష్టపడి చేసాము సినిమా. ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ throughout the film. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed. Running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ స్టడీ క్యాంప్ ఫెలో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. సో ఐ వాజ్ అమేజ్డ్. ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, Thank you. నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, ఈశ్వేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్, అట్లీస్ట్ నా పర్స్పెక్ట్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట్లాడేమో నాకు అంత తెలీదు, యూనో. సో ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చూసాక చేస్తున్నానని తెలిసినప్పుడు? చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా ఇంట్లో మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 4 అవర్స్ అన్న కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ఇచ్చింది. ఇట్ ఈస్ ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను. నాగార్జునాన్ని కూడా వేసాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వెన్ యూ రియల్లీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది? కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము. ఫస్ట్ బట్ రాముతో నాకు శివ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకురావటం. కథ తీసుకొచ్చినగానే ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్, అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్. తర్వాత డెసిషన్ తీసుకోవటానికి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్ అవుట్. వర్మ గారు, 35 years బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేసారు. ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని మేబీ స్మాల్ థింగ్స్, అది కూడా ఇట్ ఇస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఐ ఫీల్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, బట్ ఐ ఫీల్ what this subject matter requires and what are the characters I'm dealing with, I think it's perfect. అందరూ కొత్త వాళ్ళైనా వర్మ గారు అందరూ కొత్త వాళ్ళైనా ఒక్క నిమిషం. ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్ గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. మీకు సెపరేట్ అంటే శివ గురించి మాట్లాడుతున్న ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. రాము సార్, నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. రాము సార్ రాము గారు, హలో, ఇక్కడ హలో సార్, ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా.
వన్ సీన్లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూశాను, ఎప్పుడు చూశాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు, సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో ఒకటి దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్, అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక గారు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే, నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని, నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది. బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్, బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని దట్ కూడా నో నాట్ ఎట్ ఆల్. See, one, you're riding the cycle. Then on top of that, the unpredictability of exactly physics. So, ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ. సార్ ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఓకే ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ, ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది సార్. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్క్డ్ గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఇంకోరు అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డీలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమలా, దానితో ఎవ్రీబడి బికేమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్ని మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్లో చూడటం ఐ వాజ్ రియలీ హ్యాపీ సార్. ఈ బయట ఎక్కడైనా చేసాం అమీర్పేటలో చేయలే కదా. వర్మ గారు ఇక్కడ వర్మ గారు సార్, ఇక్కడ ఎస్ఎస్ పట్నాయక్ నా పేరు, పెమ్స్ టీవీ సార్. మీరు లెఫ్ట్లోనా రైట్? సార్ ఇటు సైడ్ సార్. నాగార్జున సార్ చూసి ఓకే సార్. నాగార్జున సార్. వర్మ గారు ఇక్కడ లెఫ్ట్ లో అండి. ఇచ్చేస్తాను. నాగార్జున గారు. వర్మ గారు ఇక్కడ. సార్ వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు అది ఎక్కడో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుంది అని మాకు అనిపించింది. మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా చూసి? వెళ్తుంది కదా, వెళ్ళిపోయింది. అదే వర్మ గారు అంటే ఆ ఓడక అనే సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా దీని తర్వాత ఇది చూసిన తర్వాత? నెక్స్ట్ సినిమాలో చూస్తారు. Nak sir, this is Sangeeta here from The Hindu. Hi. Amazing job the technical team has done. Yes. I think the sound restoration as well as the picture quality and the color grading is like fantastic. Gives you it just takes us back into time. Okay. Do you think the success of this film, the reception of this film will spark the path for more restorations of films from the 80s? Yeah, I have no doubt about it, that it will strike a path. There's so many classics which మనం చూడాలనుకుంటున్నాము, చూడాలి. ఇక్కడే కాదు, తెలుగులో కాదు, హిందీ, తమిళ్, ఎవ్రీవేర్. So it's a fantastic path. I think
again he's become a pioneer. Yeah. Verma sir, I have one question for you. When I watched the film today, I really wanted to know if there's a backstory to Shiva's character also. Why I'm asking this is he comes across as very courageous, does not back down. There must be something in him that gives him that kind of resilience, isn't it? Yeah. See, I mean, that's an interesting question. To start with, I always believed that to tell a backstory is actually somewhere kind of kills the anticipation of a character. ఇప్పుడు నేను ఓన్లీ థింగ్ ఏమి ఇచ్చాను, ఒకే ఒక్క సీన్లో నాగార్జున ఇస్ ప్రాక్టీసింగ్ బాక్సింగ్, దట్ వుడ్ బి కైండ్ ఆఫ్ ఏ సర్టన్ లాజిక్ దట్ వై ఈజ్ ఏబుల్ టు ఫైట్ సో వెల్. అదే చాలా సటిల్గా దాంట్లో ఇంకొక లవ్ సీన్ ఉంది, అమలాతో చిన్న కామెడీ ఉంది, అది అంత. దాన్ని మించి అసలు నేను ఎప్పుడు ఐ డింట్ ఎక్స్ప్లెయిన్ why exactly is able to fight such dangerous goons or whatever. And the film is actually seen from Shiva. So you should not see Shiva independently. అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి తన బ్యాక్గ్రౌండ్ అని చెప్తే the mystery of Shiva will go, and also it will deviate the topic from the world Shiva is entering. Yeah, that's my logic. Nagarjuna sir. Hi sir. This is Rani. శివ సినిమాకి ముందు మీరు చేసిన సినిమాలు వేరు సార్, శివ తర్వాత వేరు. కానీ శివకు ముందు చేసిన సినిమాలతో మీరు పోల్చుకుంటే ఈ స్టోరీ మీకు వర్మ గారు చెప్తున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం ఆలోచించారు సార్? నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా, ఐ వాజ్ శివాకు ముందు అఫ్ కోర్స్ ఐవ్ డన్ గీతాంజలి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది నాలో. బట్ అప్పటికి నేను చేసే సినిమాలు నాకు నచ్చట్లేదు, నా క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు, వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ క్రిటిసైజింగ్ అదర్ ఫిలిమ్స్ ఆర్ అదర్ డైరెక్టర్స్, నాకు నచ్చట్లేదు. సో నేను చేయాలి అన్నప్పుడు నాకు మణిరత్నం గారు కానీ, దాని తర్వాత ఇమ్మీడియట్లీ రామ్ గోపాల్ వర్మ వచ్చి కథ చెప్పడము, అండ్ 2 different జానర్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ 2 సెన్సిబిలిటీస్ నాకు నచ్చే సెన్సిబిలిటీస్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఈ సైకిల్ చైన్ ఐడియా ఎవరిది సార్ అసలుకి? అది సినిమాలో దానికి ఉన్న బ్యాక్. See, cycle chain idea, the basic concept, because Nagarjuna is a student. He came to study. He never came to hit someone or fight someone. But he was forced into a situation, తన ఎదురుగా ఒక అమ్మాయిని డాష్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే, and he resisted, and those guys were waiting for him. So I wanted a weapon which can be found there. He shouldn't be carrying a weapon. ఇప్పుడు వాళ్ళు అంటే రాడ్లు గీడ్లు అన్నీ తీసుకొచ్చారు ఇంటెన్షన్ కొట్టడానికి. That was not Nagarjuna's intention. So first punch kottin tarvata, the fact that they are all getting ready for the weapons and he needs a weapon, I still can't continue with the hands. So weapon akkada em chestaru ante cycle chain ani, that was the idea. Because if he already got something dablatloki veltanani, that will make him look as bad or as same as them. I wanted the difference to be created. When he has the courage, he can make a weapon out of something which is available at that time. Yeah. అసలు ఈ శివ థాట్ అనేది మీకు ఎప్పుడు వచ్చింది సార్ అసలుకి? సార్ Shiva thought. Yes. Yeah. Shiva thought came because I'm a very, very big fan of Bruce Lee in my teens and all that. So అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు I was actually having a script of Ratri, the horror film. అంటే నేను అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ నెవర్ అంటే ఏదో చిన్న హారర్ సినిమా చేద్దాం, నాగార్జునతో చేద్దాం, లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ బికాజ్ ఐ డింట్ ఈవెన్ థింక్ నాగార్జున విల్ డూ. అప్పుడు వెంకట్ వై డోంట్ టు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్. నేను అప్పుడే అంతకు ముందు రోజు ఫర్ ద 15th time I saw Return of the Dragon, Bruce Lee. దాంట్లో ఏ గై కమ్స్ ఫ్రమ్ రోమ్, హాంకాంగ్ టు రోమ్. ఒక రెస్టారెంట్లో అక్కడ రెస్టారెంట్లో ఎవరు గూన్స్ అమ్మాయిని ఏడిపిస్తే ఆయన కొడతాడు, ఆడెళ్ళి వేరేని తీసుకొస్తే ఆయన కొడతాడు. మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా. I wrote the first draft, stuffed one line order, whether believe it or not, in 20 minutes.
అంటే దాంట్లో నేను చేసింది ఏంటంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. యా. నాకు సార్ చాలా ఇల్లస్ట్రియస్ కెరియర్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు. బట్ ఇప్పుడు రైట్ నౌ అసలు ఏం చేయాలి అనే ఒక డౌట్ అనకూడదు కానీ థాట్ అయినా వచ్చి ఉండాలి మీకు ఈ పాటికే. ఫస్ట్ టైం శివ రీస్టోర్ చేసి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు డిడ్ ఇట్ స్ట్రైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? ఇక్కడి నుంచి ఏం చేయాలనే దాంట్లో? అబ్సల్యూట్లీ ఇట్స్ శివ చూస్తాం కన్నా కాకుండా రాము 36 years తర్వాత శివ గురించి ఒక నోట్ రాసి పంపాడు నాకు, శివ క్యారెక్టర్ గురించి, వాట్ ఈస్ శివ అని. అండ్ అది నేను డిస్కవర్ చేశాను ఇప్పుడు మొన్న నేను ఇప్పుడే డిస్కవర్ చేశాను శివ క్యారెక్టర్ ఏంటి అని. నోట్ రాసి పంపాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నోట్ యాక్చువల్లీ. ఒక హీరోని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఆ నోట్ రాసి పంపాడు. దాని తర్వాత ఆ క్యారెక్టర్ అంతా ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో అది పెట్టుకోవాలి, సిమిలర్ క్వాలిటీస్, నాట్ శివ, సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యాను. సార్ మీరు ఏదన్నా ఒక నోట్ రాసి రాము గారికి ఇస్తారా? అప్పట్లో మేబీ దట్ రాము యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ కదా, లైక్ ఆల్ ఆఫ్ అస్. రాము అంత మంచి రైటర్ నేను కాదండి. హీ కెన్ రైట్ బ్యూటిఫుల్లీ, ఐ కెన్ టాక్ టు హిమ్. సార్ అండ్ ఆన్ దట్ నోట్ మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్. ఎవ్రీబడి వేర్ వెయిటింగ్ ఫర్ యువర్ 100th ఫిలిం. ఫ్యాన్స్ అయితే వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని చాలా కోరికలు ఉంటే యూ సర్ప్రైజ్డ్ అగైన్ వన్స్ అగైన్ ఒక రిలేటివ్లీ న్యూ డైరెక్టర్తో. సో వాట్ వాజ్ యువర్ థాట్ అప్పుడు? నో థాట్ ప్రాసెస్, మనసుకు నచ్చింది చేయటమే. అలాగే ఇంతకాలం జరిగిపోయింది. సేమ్ థింగ్, నో ఎక్స్ట్రా, దాని గురించి పెద్ద ఆలోచన చేసేది లేదండి. గారు, నాకు సార్ దిస్ ఇస్ ప్రజావాణి సార్. ఈ మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా? హిట్ అవుతుందని ఊహించానండి, హిట్ అవుతుందని కోరుకున్నాం, హిట్ అవుతుందని స్టార్ట్ చేసాం సినిమా. బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అందుకనే అన్నాను, ఇట్స్ ఆల్ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రైట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. నాగార్జున గారు ఇక్కడ లెఫ్ట్లో సార్. సో ఇప్పుడు సారీ, శివ తీసినప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్. చేసేదా అన్ని వర్కౌట్ అవ్వాలి, చేస్తాం. ఆర్జీవి గారు, కానీ దానికి సబ్సిక్వెంట్గా నేను నాగార్జునని మళ్ళీ అప్రోచ్ అయితే ఐ అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఏ సూపర్ హిట్ అవుట్ సైడ్. ఎందుకంటే నాగార్జునకి ఉండొచ్చు కానీ నాకు లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దేర్. అది ఆర్జీవి గారు, యా. ఇందులో చిన్న క్యారెక్టర్ చనిపోయినట్టు శివాకి తెలుస్తుందా? ఇప్పుడు చూసారు కదండి సినిమా, ఏంటి కనిపించట్లేదు అంటాడు కదా. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సినిమాలో ఆ సీన్ లేదు. అచ్చా అట్లానా? అంటే కానీ కాదు, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్లో, అంటే అక్కడి నుంచే కదా రీడ్ అవుతుంది మొత్తం క్లైమాక్స్కి. అది ఆఫ్టర్ నాగార్జున రఘువరని చంపేశాక అమలా నాగార్జున ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చెప్తారు చిన్న చచ్చిపోయాడని. ఆ సీన్ చూపించి మీకు బోర్ కొట్టకూడదని తీసాం. అదే రాంగ్ నెంబర్ కూడా అందుకే తీసేసారా? బాగుంది సాంగ్, రాంగ్ నెంబర్. యా, somewhere we felt it's and even ఆ రోజు కూడా నాగార్జున, ఈవెన్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ రెలవెన్స్ ఫర్ దట్. ఏంటో ఆ టైం లేదో ఓకే, బట్ వీ వాంటెడ్ టు మేక్ స్పీడ్ ఇట్ అప్. అది మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను అబౌట్ విజయవాడ పాలిటిక్స్ అండ్ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మార్షల్ ఆర్ట్స్. మీ పాత ఫొటోస్ చూశాను. ఇవి చూసిన తర్వాత శివ చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేయించినట్టు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ ట్రూ, బికాజ్ నాకున్న మిడి నాలెడ్జ్లో నాకు ఉట్టి స్టమక్ పంచ్, జా హిట్ రెండు తెలుసు. మొత్తం సినిమా అయ్యి ఉంటాయి రెండు. అవును సార్, అందరూ కొత్త వాళ్ళతో చేశారు. అప్పుడు జగన్ కానీ చిన్న కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండ్అవుట్గా అమల గారు కనిపించారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమల గారు ప్రతి సీన్లోనూ చాలా చలాకీగా
చాలా క్యారెక్టర్లోనే ఉన్నారు పూర్తిగా, అందరూ న్యాచురల్గా చేసిన అమల్ గారు పర్టికులర్లీ స్టాండ్అవుట్గా కనిపించారేమో, కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది. రేపు నీతో పని ఉంది. సార్ ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఆపుకోలేను సార్. వీళ్ళందరూ వరం గారు చెప్పండి, వరం గారు ఫస్ట్ ఒక్క నిమిషం. వరం గారు. And you see, obviously, Amla's character is the only thing in the film which is little away from all of them are rowdies, gundas, and they might be standing for good or bad. She's the only person who's normal, and I wanted that classy look and the sophistication which is naturally in Amla as a juxtaposition to the rest of the ruggedness. Yeah. సార్ హాయ్ సార్, నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తున్నాను. గైస్ మేక్ సమ్ నాయిస్. వాట్ అ నాస్టాల్జిక్ మూమెంట్. అండ్ 36 years బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకు అంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్నా గారు చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 years బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడిమన్న దేవుడా సార్. నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్, నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ. ఓకే సార్. నాకు సార్ హాయ్ సార్, హియర్ సార్, లెఫ్ట్ రైట్ దిస్ ఈజ్ రాణి సార్. హాయ్ రాణి సార్. ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి, కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే, బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్. నాకు సార్ని ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి, బట్ ఆ లుక్స్ ఫెంటాస్టిక్ సార్. అమలా గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ యూ సార్. మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో అమలా గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్, ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయిన ఉంటాయి కదా, సో కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి. హౌ కెన్ ఐ టెల్ యూ, మీకు ఎలా చెప్తాను? శివాతో కోయిన్సిడెంట్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్. ఐ రియలీ పర్టికులర్గా చెప్పలేము. ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ అస్ were friends, enjoying every bit of it. I really can't tell you. రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఏదైనా నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. ఆర్జీవి గుడ్ ఈవినింగ్ గారు. సార్ ఆర్జీవి గారు సార్ ఒక నిమిషం సార్. శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, ఆర్జీవి శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షాట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్గా? ఇక్కడ 2 things అండి. ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు. That's completely his credit, absolutely. But what happened is because నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి
ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వెన్ హీ కేమ్ అవుట్, చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం. ఎందుకంటే లొడలొడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్, సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్, మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. సో మై ఓన్లీ క్రెడిట్ ఐ విల్ టేక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ దట్ ఐ హ్యాపెన్ టు షో హిమ్ విత్ ద సౌండ్ ఎఫెక్ట్స్ విచ్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్. ఓకే. అండ్ ఇప్పుడు 2 సాంగ్స్ తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందాలు చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా చెప్పండి. అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదండి. ఓకే. అది అండ్ మీరు దేవుడిని జస్ట్ ఫెల్ట్, అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ, ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం, అండ్ ఎస్పెషలీ సౌండ్తో ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరికి అనిపించింది. అప్పుడు యాక్చువల్లీ టు ఆన్సర్ ఆల్సో రాము, దే వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డింట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. అండ్ బట్ ద సాంగ్స్ ఆర్ అటాచ్డ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ద సాంగ్ కెన్ వాచ్. ఓకే. ఆర్జీవి గారు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్. ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున చేసింది. నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను ఎల్లు చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే. ఆర్జీవి గారు లాస్ట్ సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది. అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ శివ. హాయ్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని టిష్యూ పేపర్స్ చింపి మరి వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రిలీజెస్ చేశారు, చాలా చూస్తే గనక ఒక ప్రాఫిట్ వేలో చూశారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అన్నది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్గా తీసుకుని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు ఇంత బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి షేర్ చేసి. శివ ఇస్ వెరీ పర్సనల్ టు ఆల్ ఆఫ్ us. And this is 50 years of Annapurna Studios. And ఆ 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్ని రోజులు అయింది రాము? 4K ఒక 10 years back we got it converted into 4K. Maybe not Dolby Atmos. We could have released it. And but special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us. And దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుందని దాచుకుని తీయలేదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. దాంట్లో వచ్చిన ఇదేనండి. ద పాయింట్ ఈజ్ అట్ దట్ టైమ్ ఆల్సో రిస్టరేషన్ విజువల్గా చేసినప్పుడు, I don't know if Nagarjuna remembers, we saw little of it at his home, you know. Appudu even both of us felt it was not really to take that up to the mark or to release it ani. But when ee madhyana release vastunayi, dan tarvata of course Nagarjuna cheppinattu 50th anniversary occasion lo
But now, because of the advent of the new technology of AI, I realized that we can do something in sound which can shock everyone once again. You know? So that is the reason we అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి నాగార్జున గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈ రిపీటెడ్ నౌ after 35 years. Also ma, the sound and visual we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు మాకు? సార్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ హావ్ సీన్ కొన్ని షార్ట్స్ బస్ మీద వెళ్తున్నప్పుడు పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు, షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు, మెయిన్లీ సరసాలు చాలు శ్రీవారు సాంగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, మేబీ దట్ ఆల్ డన్ ఇన్ 2 rooms అయి ఉండొచ్చు, ఆ బ్లాక్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్. అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారన్నది మాకు అర్థమైంది. అండ్ లాస్ట్లో ఒక చరణంలో యువర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోర్ ఓపెన్ చేయగానే యూ విల్ చేంజ్ ద డ్రెస్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ యూ ఫైండెడ్ ఆన్ దట్ డే అని అనిపించింది సార్. ఎస్, నేను ఇన్ఫ్యాక్ట్ ఆనందో బ్రహ్మ లీడ్ సీన్కి నేను చూసినప్పుడల్లా ఐ గెట్ షాక్డ్. అమ్లా వాకింగ్ డౌన్ అండ్ గోయింగ్ ఇన్ టు ద స్క్రీన్. ఇప్పుడు కూడా రాముకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నాస్టీ అని జానెట్ జాక్సన్ చెప్పాడు. ఐ కాపీడ్. సార్ నాకు సార్ వెరీ ఇనీషియల్ స్టేజెస్, ఇంకా స్క్రిప్ట్ కూడా అవ్వలేదు. జస్ట్ మాట్లాడుతున్నప్పుడు శివ అంటే నాగార్జున లైక్ ద సౌండ్ యూనో ఆఫ్ ద శివ అనేది. నాకు సార్ ఇక్కడ సార్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఫర్ యువర్ ఎవ్రీ ఫిలిం అండ్ ఇట్స్ ఫ్యాన్ మూమెంట్ టు వాచ్ యూ ఇన్ స్క్రీన్స్. అంటే నేను పుట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ వచ్చినప్పుడు, బట్ యు ఆర్ ద ట్రెండ్ సెట్టర్ ఫర్ మెనీ థింగ్స్. అండ్ ఇందులో కూడా ద డెనిమ్ జాకెట్స్ అండ్ ద హెయిర్ కలర్ ఇప్పటి తరానికి కూడా వేసుకోవాలంటే కూడా దే విల్ ఫీల్ సమ్ షై టు గో అవుట్ సైడ్, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ స్మూత్లీ ఇన్ సాంగ్ విత్ అమలా గారు. అండ్ ఇట్స్ truly a huge trend setting thing. I think I can still pull it off. దాని మెయిన్ రీజన్ ఆ టైంలో ఆల్వేస్ హీరోస్కి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పువ్వులు, రెడ్, ఎల్లో ఇలాంటి, అంటే టు అట్రాక్ట్ అటెన్షన్. శివ ఇస్ ద ఫస్ట్ ఫిలిం వేర్ నాగార్జున యూజ్ హిజ్ ఓన్ సెన్సిబిలిటీ. అది నేను చెప్పలేదు, నాగార్జున పర్సనల్ సెన్సిబిలిటీలో ఎలాంటి కలర్స్ ఎలాంటి క్లోత్స్ వేసుకో నాగార్జున తీసుకున్నా, దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. నాకు సార్ ఇక్కడ సార్ స్ట్రైట్ సార్ బేసిక్గా శివానంగానే అందరికీ సైకిల్ చైన్ ఫేవరెట్ సీన్. బట్ అది కాకుండా అండ్ మీకు ఈ సినిమాలో ఫేవరెట్ షాట్ కానీ ఫేవరెట్ సీన్ కానీ ఏదంటే ఏం చెప్తారు సార్? రఘువరన్ తో సీన్ ఎస్పెషలీ ఒక సింగిల్ షాట్ సీన్ ఉంటుంది. Raghuvaran, is it with Raghuvaran Raman? Not Raghuvaran, no, Barney and that Raghuvaran ఉండడు అక్కడ, punch 3 guys. దట్స్ విత్ నానాజీ దగ్గరికి వచ్చినప్పుడు భవానీ ఎక్కడ అని అడుగుతాడు. దానికి ముందు కొంతమంది వస్తే హీ జస్ట్ హిట్స్ 3 people వితౌట్ లుకింగ్ ఆఫ్ ద కెమెరా. అప్పటి వరకు అటువంటి యాక్షన్ సీక్వెన్స్లు లేవు. అండ్ వై ఇట్ ఈస్ సో స్టక్ ఇన్ మై మైండ్, ఎందుకంటే అది మేము షూట్ చేసిన తర్వాత మాకు తెలీదు. గోపాల్ రెడ్డి చూశాడు, ఓకే అన్నాడు, సరే, మాకు మానిటర్ లేదు, ఏమీ లేదు. తర్వాత వన్స్ ఐ సా ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్, ఐ వాజ్ స్టన్డ్ విత్ ద కెమెరా వర్క్ అండ్ రామోస్ కన్సీవింగ్ దట్ సీన్. ఇట్ స్టేస్ ఇన్ మై మైండ్. నాగార్జున గారు ఇక్కడ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేము అందరం చేంజ్ అయ్యాము, 36 అయినా మీరు ఎట్లా చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్నారు? ఈవెన్ వర్మ గారు కూడా చేంజ్ అయిపోయారు చాలా. అంటే నాగార్జున పోయి నన్ను పొగడపోతే బాగుండదని నన్ను కూడా పొగడలేదు సార్ మిమ్మల్ని. నాగార్జున గారు ఎలా ఉన్నారు, మనందరం ఓల్డ్ అయిపోయాము, ఆయన ఎట్లా 36 years అయినా ఎట్లా ఉన్నారు అలా అని. Change is constant. We all changed. Thank you, sir. Source of income.
దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ సి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఎవెన్చువలీ ఎవ్రీబడి హూ టేక్స్ అప్ వైలెన్స్ విల్ హ్యావ్ ఎ మూవ్మెంట్ టువర్డ్స్ పాలిటిక్స్, కరెక్ట్? ఎనీబడి ఇన్ రియల్ లైఫ్. సో దెన్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ వెదర్ యూ గో టు పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్ విల్ సపోర్ట్ యూ. యూనో, ఆ సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ కోసం వాడుతున్నారా, సెల్ఫిష్ రీజన్తో ప్రాఫిటీరింగ్కి వాడుతున్నారా, లేకపోతే టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ, యూ బిలీవ్ ఇన్ యూ అండ్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. సో దట్ ఈస్ మై ఓన్లీ ఆన్సర్. ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ దట్, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ట్రూత్ ఈస్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్. ఓకే ఓకే నాగార్జున గారు, Yes. అట్ ద ఎండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చింది ఏదో వాట్సాప్లో, నాగార్జున ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని. శివ మూలంగానా? Yeah, I am the రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ నాగార్జున. Shiva is my wealth.